అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు ఫ్రెండ్స్. ప్రపంచ దృష్టి పూర్తిగా ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంపైనే ఉంది. ఫిబ్రవరి 28, 2026 నుంచి మొదలైన ఈ సంఘర్షణ యుఎస్ ఇజ్రాయిల్ జాయింట్ స్ట్రైక్స్ ఇప్పుడు 10వ రోజులోకి అడుగుపెట్టింది. కీ డెవలప్మెంట్స్: ఇరాన్ సుప్రీం లీడర్ మార్పు. అయాతుల్లా అలీ ఖమేనీ గారు యుఎస్ ఇజ్రాయిల్ జాయింట్ ఎయిర్ స్ట్రైక్స్లో మరణించారు ఫిబ్రవరి 28 దాడుల్లో. ఆ తర్వాత ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మొజ్తబా ఖమేనీను కొత్త సుప్రీం లీడర్గా ఎన్నుకుంది. ఇరాన్ అంతటా సపోర్టర్లు జరుపుకుంటున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా స్పందించారు. ఖమేనీస్ సన్ ఈజ్ అన్అక్సెప్టబుల్ టు మీ. ఇది జరిగితే అతను ఎక్కువ కాలం ఉండడు అని హెచ్చరించారు. ట్రంప్ ఇరాన్లో రెజీమ్ చేంజ్ కోసం యుద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు. యుద్ధ తీవ్రత: ఇజ్రాయెల్ మరియు అమెరికా ఇరాన్లోని తెహ్రాన్, ఇస్ఫహాన్, కోమ్ వంటి నగరాల్లో మిలిటరీ బేసులు, మిసైల్ సైట్లు, ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్, ఆయిల్ ఫెసిలిటీస్పై భారీ ఎయిర్ స్ట్రైక్స్ కొనసాగిస్తున్నాయి. ఇరాన్ రిటాలియేషన్గా ఇజ్రాయెల్పై బ్యాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్స్ ప్రయోగిస్తోంది. తెల్లవీవ్, పెతాక్ తిక్వా వంటి ప్రాంతాల్లో ఇంపాక్ట్స్ జరిగాయి. సివిలియన్ క్యాజువాలిటీస్ ఉన్నాయి. ఇరాన్ సైడ్ నుంచి 1255+ మంది మరణాలు, 12,000+ గాయాలు నమోదయ్యాయి 9 రోజుల్లో. ఆర్థిక ప్రభావం: స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఉద్రిక్తతలతో ఆయిల్ సప్లై రిస్క్ పెరిగింది. బ్రెంట్ క్రూడ్ మరియు WTI ధరలు $100 పైగాకు చేరాయి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం. గ్లోబల్ ఇన్ఫ్లేషన్, ఎనర్జీ క్రైసిస్ భయాలు పెరిగాయి. ఇండియా స్పందన మరియు అప్డేట్స్: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హెచ్చరించారు, ఆయిల్ సప్లైపై ప్రభావం పడవచ్చు. ఇండియాకు ఇది ఛాలెంజ్. ఎయిర్ ఇండియా యూరప్, అమెరికా రూట్స్కు అదనపు ఫ్లైట్స్ నడుపుతోంది ట్రావెల్ డిస్టర్బెన్స్ కారణంగా. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో దక్షిణ భారత రాష్ట్రాలు తమిళనాడు, పుదుచ్చేరి వంటి వాటి పర్యటనకు సిద్ధమవుతున్నారు. డెవలప్మెంట్ ప్రాజెక్టులు, పబ్లిక్ ఈవెంట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ యుద్ధం మధ్యప్రాచ్యాన్ని మాత్రమే కాదు, మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కదిలిస్తోంది. మనమంతా శాంతి త్వరగా స్థిరపడాలని, యుద్ధం ఆగిపోవాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. వెంటనే మరిన్ని అప్డేట్స్ కోసం తోడుండాలి. అలైకుం అస్సలాం. మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి.